Hi friends, welcome to reasoning session. So today we are in syllogism practice session. Last two class లో మనం బేసిక్స్ చెప్పడం జరిగిందండి. ఈరోజు మనం ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోతున్నాం. రైట్. సో ఇక్కడ మీకు రెగ్యులర్ మోడల్స్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాను చూడండి ఫ్రెండ్స్. సో మనకు సిల్లాయిజం ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఒక క్లియర్ ప్రాక్టీస్ సెషన్తో ఉంటుంది. ఒకటి రెగ్యులర్ మోడల్, సమ్ నాట్ కేస్, పాసిబిలిటీ, ఓన్లీ కేస్, ఓన్లీ ఎ ఫ్యూ కేస్ అండ్ రివర్స్ సిల్లాయిజం, కెన్ నెవర్ బి, ఇలా ఒక సిస్టమేటిక్ ఆర్డర్. సో బేసిక్లో ఏదైతే ఆర్డర్ ఇచ్చి ఉన్నానో అదే ఆర్డర్ వైజ్గా ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ ఉండబోతుంది. రైట్, కమ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. ఓకే, క్యాట్కి ర్యాట్కి ఏముండాలి? సమ్ ఉండాలి. ఓకే, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. నెక్స్ట్ వన్, ఆల్ బ్యాట్స్ ఆర్ టేబుల్. బ్యాట్ టేబుల్ ఇక్కడ రాయడానికి ఛాన్స్ ఉందా అండి? లేదు. సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ ర్యాట్స్ ఆర్ బ్యాట్స్. ర్యాట్స్ అని ఏమంటా? బ్యాట్స్ అంట. ఓకే, నా ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, ఆల్ బ్యాట్స్ ఆర్ టేబుల్. బ్యాట్స్ అని ఏం కావాలి? టేబుల్ కావాలి. దిస్ ఈజ్ అవర్ స్టేట్మెంట్. సిల్లాయిజంలో వెన్ డయాగ్రామ్ వేయడానికి వచ్చిన ఎవరికైనా సరే 100% సిల్లాయిజం అర్థమవుతుంది. మళ్ళీ దాంట్లో సందేహాలు ఏమీ అవసరము లేదు. మనం కొంచెం జాగ్రత్తగా ఎక్కడ ఉండాలి అంటే కన్క్లూజన్లో ఉండాలి. వెన్ డయాగ్రామ్ ఎవరైనా వేస్తారు. కన్క్లూజన్ 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి డెఫినెట్, పాసిబిలిటీ. సో డెఫినెట్కి ఎలాంటి పాసిబిలిటీ, కెన్ బి, మైట్ బి ఇలాంటి వర్డ్స్ ఏముండవు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం చెప్పడం, డైరెక్ట్గా ఉంటుంది. అదే పాసిబిలిటీస్కి వచ్చేసరికి కొంచెం టోకలు యాడ్ చేస్తూ ఉంటాడండి, అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. ఇక్కడ చూడండి కన్క్లూజన్లో ఫస్ట్ కన్క్లూజన్, సమ్ క్యాట్స్ ఆర్ బ్యాట్స్. సో సబ్జెక్ట్ నుంచి ప్రెడికేట్తో కంపేర్ చేసుకోవాలి. ఏమని కంపేర్ చేసుకోవాలి? ఏ ఐడెంటిఫైర్తో కంపేర్ చేసుకోవాలి? సమ్ అనే ఐడెంటిఫైర్ని సబ్జెక్ట్ టు ప్రెడికేట్ కంపేర్ చేసుకోవాలి. ఓకే, సమ్ క్యాట్స్ ఆర్ బ్యాట్స్. కొన్ని క్యాట్స్ బ్యాట్స్లో ఉన్నాయా? ఎస్, హియర్ ఈస్ ద ఎవిడెన్స్. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏం కావాలి? ఫాలోస్. సింపుల్ లాజిక్. నెక్స్ట్, ఆల్ బ్యాట్స్ ఆర్ ర్యాట్. బ్యాట్స్ అన్ని ర్యాట్గా ఉన్నాయా? ర్యాట్స్ అన్ని బ్యాట్స్గా ఉన్నాయా? అందుకే మీకు చెప్తా ఉన్నానండి, సబ్జెక్ట్ని ప్రెడికేట్తో కంపేర్ చేసుకోవాలి. ఆల్ బ్యాట్స్ ఆర్ ర్యాట్స్ అంటే బ్యాట్ పైన ర్యాట్ ఉండాలి. మరి బ్యాట్ పైన ర్యాట్ ఉన్నాడా, ర్యాట్ పైన బ్యాట్ ఉన్నాడా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్ ప్రెడికేట్ రివర్స్గా ఉంది. ఇక్కడ మరి ఫాలో అవుతుందండి? కాదు. సో ఆన్సర్ ఏం కావాలి? సెకండ్ వన్, నాట్ ఫాలోస్. థర్డ్ వన్, ఆల్ టేబుల్స్ ఆర్ క్యాట్. టేబుల్ ఇక్కడ ఉంది, ఎవరితో కంపేర్ చేసుకోవాలి? క్యాట్తో. ఏమని? ఆల్ అని. ఇక్కడ ఏముంది? సమ్ ఉంది. ఆల్ ఉందా? లేదు. కాబట్టి ఏం కావాలి? నాట్ ఫాలోస్. ఫోర్త్ వన్, ఆల్ బ్యాట్స్ ఆర్ క్యాట్స్. బ్యాట్కి క్యాట్కి ఏముండాలి? ఆల్ ఉండాలి. ఈ సబ్జెక్ట్ని ఈ ప్రెడికేట్తో ఆల్ అనే ఐడెంటిఫైర్తో కంపేర్ చేసుకోవాలి. మరి బ్యాట్ పైన ర్యాట్ ఉందా? లేదు. బ్యాట్కి క్యాట్కి ఉన్న రిలేషన్ ఏంటి? బ్యాట్కి క్యాట్కి రిలేషన్ ఏం అడుగుతున్నాడు? ఆల్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏముంది? సమ్ ఉంది. కాబట్టి ఏం కావాలి? నాట్ ఫాలోస్. సింపుల్గా ఆన్సర్ ఏమని చెప్పవచ్చు? ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. మరి ఇక్కడ ఉందా అండి మనకు ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఎక్కడైనా సరే? నో. దట్ మీన్స్ అవర్ ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ దీస్. వెరీ సింపుల్. ఇక్కడ ఏమీ లేవు చూడండి. ఆన్సర్ ఏం కావాలి? నన్ ఆఫ్ దీస్ కావాలి. నెక్స్ట్, go to the second question. Some ships are boats. Some ships are boats. All boats are submarine. Boats అని ఏం కావాలి? Submarine కావాలి. Some submarines are hatches. కొన్ని సబ్మెరైన్స్ ఏంటంట అండి? యాచెస్ అంట. ఓకే, సమ్ షిప్స్ ఆర్ బోట్స్, ఆల్ బోట్స్ ఆర్ సబ్మెరైన్, సమ్ సబ్మెరైన్స్ ఆర్ యాచెస్. కన్క్లూజన్స్, సమ్ యాచెస్ ఆర్ బోట్స్. యాచ్ ఇక్కడ ఉంది, బోట్ ఇక్కడ ఉంది, వీటి మధ్య సమ్ ఉందా? ఈ యాచ్ని బోట్తో కంపేర్ చేసుకోవాలి. ఏమని? సమ్ అని. వీటి మధ్య రిలేషన్ ఏమన్నా తెలుసా అండి మనకు? చూడండి, వీటి మధ్య రిలేషన్ తెలుసా? తెలియదు. తెలియని విషయాన్ని సింపుల్గా ఐ డోంట్ నో అని చెప్పండి. నెక్స్ట్, సమ్ సబ్మెరైన్స్ ఆర్ బోట్స్. కొన్ని సబ్మెరైన్స్ బోట్ అంటండి.
సబ్మెరైన్ని బోట్తో కంపేర్ చేసుకోవాలి. మరి సమ్ సబ్మెరైన్స్ ఆర్ బోట్ అని చెప్పవచ్చా లేదా? ఎస్, హ్యాపీగా చెప్పవచ్చు. దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, చాలా హ్యాపీగా కలిసి ఉంది కాబట్టి హ్యాపీగా సెకండ్ వన్ ఫాలోస్. థర్డ్ వన్, సమ్ సబ్మెరైన్స్ ఆర్ షిప్. కొన్ని సబ్మెరైన్స్ షిప్స్ అంటండి. సబ్మెరైన్ని షిప్తో సమ్ అనేటువంటి ఇంటర్సెక్షన్ ద్వారా కంపేర్ చేస్తా ఉన్నాం. ఎస్, హియర్ ఇస్ ద ఎవిడెన్స్. సమ్ సబ్మెరైన్స్ ఆర్ షిప్స్, ఇట్స్ ఆల్సో ఫాలోస్. నెక్స్ట్, సమ్ యాచెస్ ఆర్ షిప్స్. యాచ్ ఇక్కడ ఉంది, షిప్ ఇక్కడ ఉంది. ఈ యాచ్ని షిప్తో కంపేర్ చేసుకోవాలి. మరి ఏమైనా రిలేషన్ తెలుసా? తెలియదు. తెలియదు ఇన్ ద సెన్స్ ఐ డోంట్ నో. సో ద ఆన్సర్ ఈజ్ 2 and 3 follows. That is option number 2. Next, move to the next question. Third one, all carrots are birds. All carrots are birds. Some telephones are carrot. Some telephones are carrot. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉంది. ఎలా స్కోప్ ఉందంటే చూడండి, ఇక్కడ రాస్తాను. All carrots are birds. Sorry. All carrots are birds. Some telephones are carrot. అంటే కొంచెం టెలిఫోన్ క్యారెట్ అవుతుందంటే ఇలా రాస్తారు చాలామంది. ఇలా రాయడం వల్ల సమ్ టెలిఫోన్ ఆర్ క్యారెట్తో పాటు ఆల్ టెలిఫోన్స్ ఆర్ బర్డ్స్గా ఉన్నట్టు. మనకు అడుగుతున్న ఐడెంటిఫైర్ ఏంటి? సమ్. మనం చూపిస్తున్న ఐడెంటిఫైర్ ఏంటి? సమ్తో పాటు ఆల్ చూపిస్తున్నాం. ఇలా వెన్ డయాగ్రామ్ వేయకూడదు. ఇలా చెప్పి ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక పర్టికులర్ చూడండి, కార్తో టెలిఫోన్ సమ్లో ఉంది. ఇలా చేసే టైంలో దాన్ని కంప్లీట్గా అవుట్ సైడ్ తీసుకుని అవుట్ సైడ్ డ్రా చేయండి. ఇన్సైడ్ డ్రా చేయడం వల్ల వేరే వాడికి ఆల్ కేస్ కింద వచ్చి కూర్చుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ టెలిఫోన్స్ ఆర్ క్యారెట్. కొంచెం టెలిఫోన్ క్యారెట్, కొంచెం టెలిఫోన్ ఏం కావాలి? క్యారెట్ కావాలి. ఇక్కడున్న ఈ డయాగ్రామ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? క్యారెట్కి టెలిఫోన్కి సమ్ మాత్రమే చెప్తున్నాం. సో క్యారెట్కి టెలిఫోన్కి సమ్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడున్న బర్డ్కి టెలిఫోన్ కూడా సమ్ ఉంటుంది. కానీ ఇక్కడేముంది? క్యారెట్కి టెలిఫోన్కి సమ్ ఉంది, తర్వాత టెలిఫోన్కి బర్డ్కి ఆల్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ వెన్ డయాగ్రామ్. దిస్ ఈజ్ యువర్ రైట్ వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్, ఆల్ బెడ్షీట్స్ ఆర్ టెలిఫోన్. సేమ్ లాజిక్. బెడ్షీట్స్ అన్నీ ఎవరిలో ఉండాలి? టెలిఫోన్లో ఉండాలి. టెలిఫోన్ అంటే కంప్లీట్గా ఇదంతా టెలిఫోనే అండి. కానీ ఇప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ బెడ్షీట్ని టెలిఫోన్లో రాయాలి. వాడు చెప్పేది అదే, వాడు ఏం చెప్తుంటే అది మాత్రమే చేయాలి. పొరపాటున మీరు బెడ్షీట్ ఇక్కడ రాసినారనుకోండి, ఈ బెడ్షీట్ ఇంకా ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు? బర్డ్ కంట్రోల్లో ఉన్నట్టు. మనకు చెప్తున్న విషయం ఏంటి? ఆల్ బెడ్షీట్స్ ఆర్ టెలిఫోన్. అంటే బెడ్షీట్స్ అన్నీ టెలిఫోన్లో ఉండాలంటే బెడ్షీట్ యొక్క పరిధి ఇది, బెడ్షీట్ యొక్క సర్కిల్ ఇది. రైట్. కన్క్లూజన్, ఆల్ బెడ్షీట్స్ ఆర్ బర్డ్. సో బెడ్షీట్ ఇక్కడ ఉంది, బర్డ్ ఇక్కడ ఉంది. మరి ఆల్ ఉందా అండి? నో. సమ్ బెడ్షీట్స్ ఆర్ బర్డ్. బెడ్షీట్కి బర్డ్కి సమ్ ఉందా? అగైన్ నో. సమ్ బర్డ్స్ ఆర్ టెలిఫోన్. కొన్ని బర్డ్స్ టెలిఫోన్ అంటే అండి. ఎస్, దెర్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ పోర్షన్. సమ్ బర్డ్స్ ఆర్ టెలిఫోన్ అని హ్యాపీగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఆల్ టెలిఫోన్ ఆర్ బర్డ్స్. టెలిఫోన్ అన్ని బర్డ్స్గా ఉన్నాయండి? నో. వాటి మధ్య ఉన్న రిలేషన్ సమ్ మాత్రమే. దట్ మీన్స్ ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్. ఆ ఆప్షన్ ఎక్కడ ఉందంటే మనకు 4th ఆప్షన్లో ఉంది ఫ్రెండ్స్. మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్ సిపియూస్ ఆర్ కీబోర్డ్స్. సో మోస్ట్ అంటే ఏంటి? మోస్ట్ అన్నా, మెనీ అన్నా, అట్మోస్ట్ అన్నా, అట్లీస్ట్ అన్నా, జనరల్లీ అన్నా, ఆఫన్లీ అన్నా, ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉన్నాయండి. ఇలా వాటి ఏం చెప్పినా సరే వాటిని ఏ విధంగా తీసుకోవాలి మనం అంటే సమ్గా తీసుకోవాలి. ఓకే, మోస్ట్ సిపియూస్ ఆర్ కీబోర్డ్స్. దట్ మీన్స్ సమ్ సిపియూస్ ఆర్ కీబోర్డ్. నెక్స్ట్ వన్, నో కీబోర్డ్ ఈజ్ ఎ మౌస్. కీబోర్డ్కి మౌస్కి ఏముందండి? నో కేస్. ఓకే, నో కీబోర్డ్ ఈజ్ ఎ మౌస్. ఆల్ మౌస్ ఆర్ సిపియు. ఈ మౌసెస్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉండాలి? సిపియు కంట్రోల్లో ఉండాలి. అంటే ఇలా వేసుకోవచ్చు కదా వెన్ డయాగ్రామ్. మీకు ఇబ్బందిగా ఉంది అంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, నో కీబోర్డ్ ఈజ్ ఎ మౌస్. ఆల్ మౌస్ ఆర్ సిపియు. మౌస్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? సిపియు కంట్రోల్లో ఉన్నాయి. ఇక్కడ నో కేస్ ఎవరెవరికి ఉందండి?
కీబోర్డ్కి మౌస్కి క్లియర్గా నో కేస్ మెన్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్. సమ్ కీబోర్డ్స్ ఆర్ CPU. కీబోర్డ్కి CPUకి సమ్ ఉందా? ఎస్, హియర్ ఈస్ ద ప్రూఫ్. ఫస్ట్ వన్ ఫాలోస్. నెక్స్ట్, ఆల్ CPUs ఆర్ మౌసెస్. సబ్జెక్ట్ ఎవరు? CPU. ఎవరి కంట్రోల్లో ఉన్నాడు అంటున్నాడు? మౌస్ కంట్రోల్లో. మరి CPU అనేవాడు మౌస్ కంట్రోల్లో ఉన్నాడా? మౌస్ అనేవాడు CPU కంట్రోల్లో ఉన్నాడా? ఇక్కడ మౌస్ అనేవాడు CPU కంట్రోల్లో ఉన్నాడు, కానీ వీడేం చేస్తున్నాడు? రివర్స్గా చెప్తున్నాడు. కాబట్టి సెకండ్ వన్ నాట్ ఫాలోస్. నెక్స్ట్ థర్డ్ వన్, నో మౌస్ ఈస్ ఎ కీబోర్డ్. సో మౌస్కి కీబోర్డ్కి ఏముందండి? నో కేస్. ఎస్, ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్స్ ఎ ఫాలోస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సమ్ మౌస్ ఆర్ కీబోర్డ్. కొన్ని మౌస్ కీబోర్డ్ అంట. మౌస్కి కీబోర్డ్కి సమ్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు అంటే వాటి మధ్య ఏముంది? నో ఉంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏం రావాలండి? ఫస్ట్ వన్ డెఫినెట్గా ఫాలో అవుతుంది. నెక్స్ట్ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, సమ్ కీబోర్డ్స్ ఆర్ CPU, నో మౌస్ ఈజ్ ఏ కీబోర్డ్ అండ్ సమ్ మౌస్ ఈజ్ ఏ కీబోర్డ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కాంప్లిమెంటరీ పేర్లోకి ఏమైనా రావడానికి ఛాన్స్ ఉందా? కాంప్లిమెంటరీ పేరు కావాలంటే రూల్ ఏమని చెప్పుకున్నాం మనం? ఓన్లీ మౌస్ కీబోర్డ్ ఉంటే కాంప్లిమెంటరీ పేరు కాదు. రెండు కూడా ఏం కావాలి? రాంగ్ కావాలి. కానీ ఇక్కడ మనకు థర్డ్ కన్క్లూజన్, నో మౌస్ ఈజ్ ఏ కీబోర్డ్. నో మౌస్ ఈజ్ ఏ కీబోర్డ్ అని క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇది కాంప్లిమెంటరీ పేర్లకి ఎంటర్ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ 1 and 3 follows. That is option number 3. Next, go to the fifth question. Samosa or jalebi? Samosas or jalebi? So samosas in the sense, ఇక్కడ ఆల్ ఉండొచ్చు మేబీ. ఆల్ సమోసాస్ ఆర్ జిలేబీ. సమోసాస్ అన్ని ఏమంటండి? జిలేబీ అంట. ఆల్ జిలేబీస్ ఆర్ టిక్కీస్. ఆల్ జిలేబీస్ ఆర్ టిక్కీస్. ఆల్ టిక్కీస్ ఆర్ బర్ఫీ. టిక్కీస్ అని ఏమంటండి? బర్ఫీ. ఆల్ టిక్కీస్ ఆర్ బర్ఫీ. అన్ని ఆల్ కేస్ ఉన్నాయండి. అన్ని ఆల్ కేస్ ఉంటే ఖచ్చితంగా ఏం రావాలి? సమ్ రావాలి. ఓకే, ఆల్ జిలేబీస్ ఆర్ బర్ఫీ. సో సబ్జెక్ట్ ఎవరు? జిలేబీ. ఎవరి కంట్రోల్లో ఉండాలి? బర్ఫీ కంట్రోల్లో ఉండాలి. ఐడెంటిఫైర్ నేమ్ ఏంటి? ఆల్. అంటే జిలేబీస్కి సర్కిల్ వేయాలి. ఆ సర్కిల్ పైన ఓవర్లాప్ ఇంకెవరు రావాలి? బర్ఫీ రావాలి. మరి జిలేబీ పైన బర్ఫీ ఎక్కడైనా ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు. ఆల్ జిలేబీస్ ఆర్ బర్ఫీ అని చెప్పవచ్చా? చెప్పకూడదా? హ్యాపీగా చెప్పవచ్చు. ఫస్ట్ వన్ ఫాలోస్. ఆల్ టిక్కీస్ ఆర్ సమోసాస్. సో టిక్కీ పైన సమోసా ఉన్నాడా? లేడు. అంటే వెన్ డయాగ్రామ్ వేస్తే చాలండి. వెన్ డయాగ్రామ్లోనే ఎవిడెన్స్ ఉంటుంది. ఆల్ సమోసాస్ ఆర్ బర్ఫీ. సబ్జెక్ట్ ఎవరు? సమోసా. సమోసా పైన బర్ఫీ ఉన్నాడా? ఎస్, హియర్ ఈస్ ద ఛాన్స్. ఫోర్త్ వన్, ఆల్ బర్ఫీ ఆర్ జిలేబీ. బర్ఫీ అన్ని జిలేబీ ఉన్నాయండి. సబ్జెక్ట్ ఎవరు? బర్ఫీ. ప్రెడికేట్ ఎవరు? జిలేబీ. అంటే బర్ఫీ పైన జిలేబీ రావాలి. బర్ఫీ పైన జిలేబీ రావడానికి ఛాన్స్ ఉందా? ఇక్కడ ఏమైనా ఉందా అండి వెన్ డయాగ్రామ్? లేదు. కాబట్టి ఇదేం కావాలి? నాట్ ఫాలోస్ కావాలి. సో ద ఆన్సర్ ఈజ్ 1 and 3. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్, మూవ్ టు ద 6th question. Some eyes are ears. Some eyes are ears. Some ears are lungs. కొన్ని ఇయర్స్ ఏం కావాలి? లంగ్స్ కావాలి. ఆల్ లంగ్స్ ఆర్ హ్యాండ్స్. లంగ్స్ అని ఏమంట? హ్యాండ్స్ అంట. ఆల్ లంగ్స్ ఆర్ హ్యాండ్స్. నౌ ద కన్క్లూజన్, సమ్ హ్యాండ్స్ ఆర్ ఐస్. కొన్ని హ్యాండ్స్ ఏమంటండి? ఐస్. హ్యాండ్కి ఐస్కి ఏమన్నా రిలేషన్ ఉందా? ఇంటర్సెక్షన్ ఏమైనా ఉందా? హ్యాండ్కి ఐస్కి ఎలాంటి ఇంటర్సెక్షన్ లేదు. కాబట్టి ఇట్స్ నాట్ ఫాలోస్. సమ్ హ్యాండ్స్ ఆర్ ఐస్ అని చెప్పలేదు. నెక్స్ట్ వన్, సమ్ హ్యాండ్స్ ఆర్ ఇయర్స్. హ్యాండ్కి ఇయర్కి సమ్ ఉందా? ఎస్, హియర్ ఈస్ ద ఎవిడెన్స్. హ్యాండ్కి ఇయర్కి సమ్ ఉంది. సో సెకండ్ వన్ ఫాలోస్. థర్డ్ వన్, సమ్ లంగ్స్ ఆర్ ఐస్. కొన్ని లంగ్స్ ఏమంటండి? ఐస్. లంగ్ వచ్చేసి ఐస్తో ఏమైనా ఇంటర్సెక్షన్ కలిగి ఉందా? తెలియదు. ఐ డోంట్ నో. దట్ మీన్స్ నాట్ ఫాలోస్. నో హ్యాండ్ ఈజ్ ఏ ఐ. నో హ్యాండ్ ఈజ్ ఏ ఐ. హ్యాండ్ టు ఐ మనకు నో అంటున్నాడండి. ఇక్కడ ఎక్కడైనా మనకు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. కాబట్టి నాట్ ఫాలోస్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఫాలోస్. అయితే మీరు ఒకసారి గమనించండి, హ్యాండ్ అయ్యి, ఇక్కడ హ్యాండ్ అయ్యి, ఇక్కడ హ్యాండ్ అయ్యి. సో హ్యాండ్ క్యాన్సల్, ఐ క్యాన్సల్. సో ఈ రెండు దేనిలోకి ఎంటర్ అవుతున్నాయి?
కాంప్లిమెంటరీ పేర్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఎందుకు కాంప్లిమెంటరీ పేర్లోకి ఎంటర్ అవుతున్నాయి చూడండి. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ షుడ్ బి సిమిలర్, రూల్ నెంబర్ 1 ఫాలోస్. నెక్స్ట్ వన్, ఇండివిజువల్లీ బోత్ కన్క్లూజన్ నాట్ ఫాలోస్. అండ్ థర్డ్ వన్, సమ్ ప్లస్ నో, ఇట్స్ అండర్ ఐదర్ ఆర్ కేస్. సో ఖచ్చితంగా ఆప్షన్ ఏమై ఉండాలి అంటే 2 and ఐదర్ 1 or 4 ఫాలోస్గా ఉండాలి. మరి అలాంటి ఆప్షన్ ఉందా మనకి ఇక్కడ? లేదు. నన్ ఫాలోస్, నన్ ఫాలోస్ అంటే ఏవి కావు అని అర్థం. సో ఈ ఆప్షన్ రాంగ్. ఓన్లీ 4th one ఫాలోస్, ఇట్స్ రాంగ్ వన్. ఓన్లీ 2 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్ అని ఉందండి. ఎస్ అఫ్ కోర్స్, కీప్ ఇట్ హోల్డ్. ఓన్లీ 3 ఫాలోస్, 3 రాంగ్. ఆల్ ఫాలోస్, ఆల్ అయితే ఖచ్చితంగా కాదు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్లో మనకున్న రైట్ ఆప్షన్ ఏం కావచ్చు అంటే ఓన్లీ 2 ఫాలోస్ కావచ్చు. సో ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. All liquids or solids, all liquids or solids, some solids are gases, some solids are gases, all gases are cloud. Gases అని కూడా ఏం కావాలి? క్లౌడ్ కావాలి. కన్క్లూజన్, some clouds are solid. సో క్లౌడ్ అనేటువంటి సబ్జెక్ట్ని సాలిడ్ అనే ప్రెడికేట్తో సమ్ అనే ఐడెంటిఫైయర్ని చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడున్న క్లౌడ్ సాలిడ్తో సమ్ ఉన్నాడా? ఎస్, దెర్ ఈజ్ ఎ ప్రూఫ్. సో ఫస్ట్ వన్ ఫాలోస్, అంతే అండి సిల్లాయిజం అంటే. నెక్స్ట్ వన్, సమ్ క్లౌడ్స్ ఆర్ లిక్విడ్. సో క్లౌడ్ ఇక్కడ ఉన్నాడు, లిక్విడ్ ఇక్కడ ఉన్నాడు. క్లౌడ్ లిక్విడ్కి ఏమైనా ఇంటర్సెక్షన్ ఉందా? ఐ డోంట్ నో, దట్ మీన్స్ నాట్ ఫాలోస్. థర్డ్ వన్, సమ్ గ్యాసెస్ ఆర్ లిక్విడ్. సో గ్యాసెస్ ఈజ్ హియర్, లిక్విడ్ ఈజ్ హియర్. గ్యాస్ టు లిక్విడ్, ఈజ్ దర్ ఎనీ ఇంటర్సెక్షన్? ఐ డోంట్ నో, నాకు తెలియదు. తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పండి, సింపుల్. ఎందుకంటే మనకు స్టేట్మెంట్లో ఇవ్వలేదు కాబట్టి. సమ్ సాలిడ్స్ ఆర్ క్లౌడ్స్. సో సాలిడ్ ఇక్కడ ఉన్నాడు, క్లౌడ్ ఇక్కడ ఉన్నాడండి. సాలిడ్ని క్లౌడ్తో కంపేర్ చేసుకోవాలి సమ్ అనే ఐడెంటిఫైయర్ని. సో ఇక్కడ సాలిడ్, ఇక్కడ క్లౌడ్కి ఇంటర్సెక్షన్ ఉందా అంటే ఎస్, హియర్ ఇస్ ద ఛాన్స్. సో ద ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 4. 1 and 4, ఆప్షన్ నంబర్ 4th ఆప్షన్. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ గోల్డ్ ఆర్ ప్లాటినం. గోల్డ్ అని ఏం కావాలి? ప్లాటినం కావాలి. ఆల్ గోల్డ్ ఆర్ ప్లాటినం. నో ప్లాటినం ఈజ్ ఎ సిల్వర్. నో ప్లాటినం ఈజ్ ఎ సిల్వర్. సమ్ డైమండ్స్ ఆర్ సిల్వర్. సమ్ డైమండ్స్ ఆర్ సిల్వర్. నౌ ద కన్క్లూజన్స్. సమ్ డైమండ్స్ ఆర్ గోల్డ్. కొంతమంది డైమండ్స్ గోల్డ్ అంటండి. డైమండ్కి గోల్డ్కి ఏమన్నా రిలేషన్ ఉందా? నాకేమీ ఇవ్వలేదు, ఎందుకంటే స్టేట్మెంట్లో లేదు కాబట్టి నాకు తెలియదు. తెలియని విషయాన్ని సింపుల్గా ఐ డోంట్ నో అని చెప్పమని చెప్తున్నాను మీకు. సో డైమండ్ నుంచి గోల్డ్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, సో ఐ డోంట్ నో. సమ్ డైమండ్స్ ఆర్ ప్లాటినం. కొన్ని డైమండ్స్ ప్లాటినం అంటండి. డైమండ్కి ప్లాటినంకి ఏమైనా రిలేషన్ తెలుసా? తెలియదు. సమ్ గోల్డ్ ఆర్ సిల్వర్. కొన్ని గోల్డ్ సిల్వర్ అంటండి. గోల్డ్కి సిల్వర్కి ఉన్న కేసు ఏంటి? నో కేస్. అవి ఖచ్చితంగా ఏం కావు? సమ్ కావు. నెక్స్ట్ వన్, నో సిల్వర్ ఇస్ ఎ గోల్డ్. సిల్వర్కి ప్లాటినంకే నో కేస్ ఉన్నప్పుడు ప్లాటినం లోపల ఉన్న గోల్డ్కి సిల్వర్కి కూడా ఆటోమేటిక్గా ఏముంటుంది? నో కేస్. సింపుల్ లాజిక్. సో ఫాలోస్. ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4th ఫాలోస్, దట్ ఈస్ ఆప్షన్ నంబర్ 3. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సమ్ మెసేజెస్ ఆర్ వాట్సాప్. సమ్ మెసేజెస్ ఆర్ వాట్సాప్. ఆల్ హైక్స్ ఆర్ వాట్సాప్. ఆల్ హైక్స్ ఆర్ వాట్సాప్. ఆల్ హైక్స్, సబ్జెక్ట్ ఎవరు? హైక్. ఎవరిలో ఉండాలి? వాట్సాప్లో ఉండాలి. ఆల్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్. వాట్సాప్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉండాలి? ఫేస్బుక్ కంట్రోల్లో ఉండాలి. FB. నౌ ద కన్క్లూజన్స్. సమ్ ఫేస్బుక్ ఆర్ మెసేజెస్. కొన్ని ఫేస్బుక్ మెసేజెస్ అవునా కాదా? ఫేస్బుక్ అనేటువంటి సబ్జెక్ట్ని మెసేజ్ అనే ప్రెడికేట్తో సమ్ అనే ఐడెంటిఫైయర్ని చెక్ చేసుకోవాలి. ఈడ ఫేస్బుక్ ఉన్నాడు, వీడు సబ్జెక్ట్. ఎవరితో చెక్ చేసుకోవాలి? మెసేజ్ అనే ప్రెడికేట్తో. మరి సమ్ ఉన్నాడండి? ఎస్, హియర్ ఇస్ ద ప్రూఫ్. దట్స్ ఇట్. ప్రూఫ్ అండి. సిల్లాయిజం అంటేనే ప్రూఫ్. నెక్స్ట్, ఆల్ హైక్స్ ఆర్ ఫేస్బుక్. హైక్స్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? వాట్సాప్ కంట్రోల్ ఉన్నాయి. వాట్సాప్ అని ఎవరి కంట్రోల్ ఉన్నారు? ఫేస్బుక్ కంట్రోల్ ఉన్నారు. అంటే ఫైనల్గా హైక్ ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు? ఫేస్బుక్ కంట్రోల్లో ఉన్నట్టు. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆల్ హైక్స్ ఆర్ ఫేస్బుక్ అని చెప్పొచ్చా? చెప్పకూడదా? ఎస్. సమ్ మెసేజెస్ ఆర్ హైక్. కొన్ని మెసేజెస్ హైక్ అంటండి.
ఇక్కడ చూడండి మెసేజ్ వాట్సాప్తో మాత్రమే ఇంటర్సెక్ట్ అయి ఉంది. హైక్తో ఇంటర్సెక్ట్ అయినట్టు మనకి ఎక్కడ దాఖలాలు లేవు, ఎక్కడ ప్రూఫ్ ఇవ్వలేదు. ఇది హైక్ యొక్క బోర్డర్, ఈ సర్కిల్ అనేది హైక్, ఇక్కడ ఉండేది మెసేజ్. మరి ఇక్కడున్న మెసేజ్ ఇక్కడున్న హైక్తో ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయి ఉందా? నో, ఐ డోంట్ నో. నెక్స్ట్ వన్, సమ్ మెసేజెస్ ఆర్ ఫేస్బుక్. ఈ మెసేజెస్ ఫేస్బుక్తో ఇంటర్సెక్ట్ అయి ఉందా? ఎస్, హియర్ ఇస్ ద ప్రూఫ్. సో ద ఆన్సర్ ఈజ్ 1 and 4 follows. 1 and 4 follows. మరి ఎక్కడుందండి ఆప్షన్ అనేది 1 and 4 follows అనేది? సో ఇక్కడ కూడా 1 and 4, సారీ 1, 2 and 4. 1, 2 and 4. 1, 2, 4 కావాలి. 1, 2 and 4. 1, 2, 4. 1, 2, 4. That option number is 3. Next. 10th question. No watch is a cycle. No watch is a cycle. No cycle is a motorbike. No cycle is a motorbike. Some auto or motorbike. Some auto or motorbike. Now the conclusion. No motorbike is a watch. Subject evaru? Motorbike. ఎవరితో కంపేర్ చేయాలి? వాచ్తో. ఏమని? నో కేస్. నో మోటార్ బైక్ ఇస్ ఎ వాచ్. మోటార్ బైక్కి వాచెస్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. వాచ్కి మహా అంటే ఎవరు తెలుసు? సైకిల్ తెలుసు. సైకిల్కి ఎవరు తెలుసు? వాచెస్ తెలుసు, ఈవెన్ మోటార్ బైక్ తెలుసు. మోటార్ బైక్ ఎవరెవరు తెలుసు? సైకిల్ తెలుసు, ఆటో తెలుసు. ఆటోకి ఎవరు మాత్రం తెలుసు అంటే మోటార్ బైకే తెలుసు. అంతే అండి. మనకి ఇచ్చిన విషయాన్ని ప్రాపర్గా వెన్ డయాగ్రామ్ వేసుకుంటే అంత ఈజీనే ఉంటుంది. No motorbike is a watch. Motorbike to watch, is there any evidence? No, I don't know. No motorbike is a cycle. No motorbike is a cycle. Is there any evidence? Yes. Cycle to motorbike no case ఉన్నప్పుడు motorbike to cycle కూడా ఏముండాలి? No case. Some cycles are watches. Cycle ఇక్కడ ఉంది, వాచ్ ఇక్కడ ఉంది. సైకిల్కి వాచ్కి నో కేసు ఉందండి. ఇక్కడ నో అనే కేసు ఉంది. నో ఉన్నప్పుడు ఏం రావాలి? అయితే గీతే సమ్ నాట్ రావాలి, లేదంటే నో రావాలి. అంతేకాని సమ్ వస్తాడండి? రాడు. ఆల్ మోటార్ బైక్స్ ఆర్ వాచెస్. ఆల్ మోటార్ బైక్స్ అన్ని ఏం కావాలంట? వాచెస్ కావాలి. మరి మోటార్ బైక్స్ అన్ని వాచెస్కి ఏమైనా రిలేషన్ ఉందా? మోటార్ బైక్ ఇక్కడ ఉన్నాడు, వాచ్ ఇక్కడ ఉన్నాడు, కిలోమీటర్ దూరం ఉంది. వాటి మధ్య ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కాబట్టి తెలియదని చెప్పండి. సో ఆన్సర్ ఏం కావాలి ఇప్పుడు? ఓన్లీ 2 follows కావాలి. ఓన్లీ 2 follows. None follows, it's the wrong one. Only conclusion 2 follows. ఎక్కడ ఉందో ఆప్షన్ లేదు. దట్ మీన్స్ నన్ ఆఫ్ దీస్ గా తీసుకోవచ్చు.